ఘనంగా కురారై ఉత్సవం మండల కేంద్రమైన బట్టిప్రోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ జనార్దన స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 23వ వార్షిక ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 5 గంటలకు 10 సంవత్సరాలలోపు పిల్లలకు కృష్ణుడిగా, గోదాదేవిగా అలంకారాలు చేసి కోడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్టు శ్రీ పద్మావతి శ్రీనివాస భజన మండలి ఆర్గనైజర్లు తూనుగుంట్ల చాముండేశ్వరి, కోటా సంధ్యారాణిల ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. కన్నె పిల్లలచే మహిళల సామూహికంగా గొబ్బెమ్మ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను జనార్దన స్వామి సేవా సమితి సభ్యులు మరియు బూరెల అరుణకుమారిలు పర్యవేక్షించారు. కమిటీ వారు నిత్యభక్తులు నిల్చోండి, తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి నుంచోండి. కమిటీ వాళ్ళు నిత్యభక్తులు నిల్చోండి. కమిటీ వాళ్ళు నిత్యభక్తులు, మిగిలిన వాళ్ళు పక్కకొచ్చేయండి. మళ్ళీ ఫోటో తీస్తాను, తీసుకెళ్ళి పంచిన వాళ్ళకి పంచండి. ఇక్కడ కొంచెం కమిటీ వాళ్ళు కట్టి పెట్టండి. వాళ్ళు చెప్పాలి కొట్టాలి. చక్కగా 108 గంగాళాలతో పాయసాన్ని నింపి మరి ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కొలువై ఉన్నటువంటి జనార్దన స్వామి సన్నిధిలో 23 సంవత్సరాల నుండి ఈ ఉత్సవం జరుగుతామా. లైన్లో వెళ్ళండి, ప్రసాదాలు తీసుకునే వాళ్ళు లైన్లో వెళ్ళండి. పిల్లలు జాగ్రత్త. ఎడమ చేతిలో పట్టుకోండి కప్పులు, నిజంగా కూర్చోవాలి. నేను మొక్క మిగిలేండి. అదేమ్మా యశోదమ్మ కృష్ణయ్య కోసం అందరి పెద్ద పెద్ద గంగారాజు తీసుకెళ్ళదంట. ఎందుకు తీసుకెళ్ళేదంటే అబ్బబ్బా కన్నయ్య కన్నయ్య ఇవాళ మెమ్మ చేసిన పాయసం, యశోదమ్మ చేసిన పాయసం ఎంత మధురమయ్యా, ఎంత తీపిగా ఉన్నాయా, మధురాది మధురం. ఒక విషయం చెప్పంటావా కన్నయ్య అంటూ ఓపికలు కోపాలు అన్నారంట. మామూలుగా పాయసం తాగితే ఎలా ఉంటుంది ఎలా నాన్న, కానీ మీ అమ్మ చేయడం అమ్మా అంతకంటే విశేషం ఏంటంటే మీతో కూడి, ఎవరితో కృష్ణయ్యతో కూడి పరమాన్నం తాగడం అంట. అది మధురాది మధురంగా ఉందంట. ఎంత మధురమే అంటే ఏనకంటే నామనామం చెప్తాడు కదా, ఎంత మధురం నామనామం ఎంత మధురం చెప్తాడు. అది నీకు ఈ కూడారై ఉత్సవంలో మరి మనందరికి కూడా పాయసాన్ని జనార్దన సేవా సమితి వారు అందజేస్తే ఆ పాయసాన్ని నింపడానికి 108 కన్నాడాలని శ్రీమతి కారంగి కళావతి గారు